జై శ్రీకృష్ణ. మనం ఇవాళ రుక్మిణి అండ్ ద టర్నింగ్ ఆఫ్ టైమ్ ద డాన్ ఆఫ్ ఎన్ ఎరా అన్న పుస్తకంలో మొదటి అధ్యాయం గురించి చెప్పుకుందాము. ముందుగా నేను ఈ బుక్కి ఒక తెలుగు పేరు నిర్ణయిద్దామని అనుకున్నాను. ఈ పేరు నేను రుక్మిణి మాత మరియు కాలచక్రము ఒక యుగపు సంధ్యాకాంతి అని చెప్పి నేను దీనిని అనుకున్నాను. ఇప్పుడు మనము మొదటి చాప్టర్లోకి వెళ్దాము. మొదటి చాప్టర్ పేరు కూడా ద ప్లైట్ ఆఫ్ మదర్, ద ప్లైట్ ఆఫ్ ఎ మదర్ అన్నది ఆ చాప్టర్ యొక్క పేరు. దీనిని కూడా ఒక మాతృమూర్తి స్వేచ్ఛా విహంగం అని చెప్పి మనం మార్చుకుందాము. మీరు ఎందుకు ఇలా మార్చాను అన్నది మీకు ముందు ముందు అర్థమవుతుంది. సరే, మనం కథలోకి వెళ్దాము. ఈ కథ మొత్తం కూడా సంధ్యాకాంతులలో ఉన్నటువంటి ద్వాపర యుగం, అంటే ద్వాపర యుగము ముగింపు దశకి వస్తోంది. ఇది ముగింపు, ఇంకా మరి ఒక శకానికి నాంది కూడా అదే. అలాంటి సంధ్యాకాంతులలో ఆ ద్వాపర యుగాన్ని మనం ఇప్పుడు చూద్దాం ఎలా ఉంది అది అన్నది. అక్కడ మన యొక్క స్టోరీ స్టార్ట్ అవుతుందన్నమాట. అక్కడ ఇంకా ముగింపు దశలో, ఆ ద్వాపర యుగము ముగింపు దశలో అంటే మహాభారత సంగ్రామం అంతర్భాగంగా మొదలవుతున్నటువంటి ఆ సంగ్రామం మొదలయ్యే పరిస్థితులు అక్కడ మనకి కనిపిస్తూ ఉంటాయి. అంటే నైతిక విలువల పతనము, హింస పెరగడము, సమాజంలో ధర్మాచరణ తగ్గిపోవడము, తర్వాత ఋషులు యోగులందరూ ఆ జనావాసాలని వదిలిపెట్టేసి వాళ్ళ యొక్క ఏకాంతవాసానికి వెడలిపోవడం, హింస వలన ఇక్కడ ఉండలేక ఇట్లాంటిదన్నీ జరుగుతాయి. ఇంకా ప్రజల మధ్యలో వర్ణ వివక్ష బాగా పెరిగిపోవడము, గొడవలు జరగడం, ఇదన్నీ కూడా మనము ఆ యొక్క పరిస్థితిని ఇలా మనము చూడవచ్చు. అక్కడ కళలు మాత్రము వాటి ఆశించదగిన, మనం ఆనందించదగిన పరిణామం ఏదైనా ఉంది అంటే కళలు, సృజనాత్మకత, తర్వాత సంగీతము, నృత్యము, ఇలాంటివన్నీ కూడా ప్రజలు బాగా ఆదరణ చూపిస్తున్నారనమాట. వాటి మీద ఆసక్తి చూపిస్తున్నారు, ఆదరణ కూడా చాలా బాగుందన్నమాట. కానీ అక్కడ వాళ్ళు ఆ యొక్క కళల్ని ఎలా చూస్తున్నారు అంటే బాహ్య సౌందర్యానికి, ఆడంబరాలకు ప్రతీకగా మాత్రమే చూడగలుగుతున్నారు. కళల్ని అసలుగా మన హృదయ లోతుల్లోంచి వచ్చే భావ వ్యక్తీకరణగా కానీ, లేదా పరమాత్మ చైతన్యానికి మనల్ని దగ్గర చేసే ఒక ఆయుధాలుగా కానీ ఆ కళల్ని వాళ్ళు పరిగణలోకి తీసుకోవటం లేదు. అవి కేవలం బాహ్య సౌందర్యానికే పరిమితమైన రోజులవి. అలాంటి ఆ టైంలో ఈ కళల ప్రోత్సాహం వలన ఎప్పుడైతే రుక్మిణి మాత విదర్భ నుంచి ద్వారకకి, తన వివాహానంతరం ద్వారకకి వస్తారు. రుక్మిణి మాత విదర్భ నుంచి, ఆ విదర్భలో ఉండగానే తన చిన్నప్పటి నుంచి రుక్మిణి మాతకి కళలంటే, సంగీతం అన్నా కళలన్నా చాలా చాలా ఆమెకి ఆసక్తి ఎక్కువ అన్నమాట. అందుకని అవి కళలన్నవి అందరికీ అందుబాటులోకి రావాలి, వాటిల్లో ఉన్నటువంటి సృజనాత్మకతని వెలికి తీయాలి, తద్వారా మానవ జీవితంలో ఆనందం కళల ద్వారా తీసుకురావాలి, సుఖశాంతులు వెల్లివిరియాలి కళల ద్వారా అన్నది ఆమె యొక్క ఆశయం. అందుకని చాలా మంది కళాకారుల్ని ఆమె చిన్నప్పటి నుంచి ఆమె దృష్టి వాటి మీదనే ఉండేది. అందుకని వాళ్ళని ప్రోత్సాహం ఇవ్వడము, వాళ్ళ పోషణకి కూడా తనే ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకోవడము, ఇవన్నీ కూడా ఆమె చిన్నప్పటి నుంచి చేస్తూ వచ్చారు. దాని వలన ఏమైందంటే కళాకారులందరికీ కూడా, ఆ కుటుంబాలన్నీ కూడా రుక్మిణి మాత వివాహం జరిగి ద్వారకకు వచ్చేటప్పుడు వాళ్ళు ఉన్న ఊరిని కూడా వదిలిపెట్టి పరాయి రాజ్యం, అంటే పక్కన ఉన్నటువంటి రాజ్యమైనటువంటి ద్వారకకి వాళ్ళు వలస వెళ్ళే అంత ఆరాధన, అనురాగం వాళ్ళు మాత పట్ల పెట్టుకున్నారనమాట. అందుకని అలాంటి చాలా కుటుంబాలు విదర్భ నుంచి ద్వారకకి వచ్చేసాయి, చాలా కుటుంబాలు. అలా వచ్చిన కుటుంబాలన్నిటినీ రుక్మిణి మాత, శ్రీకృష్ణ వారి అంటే వాళ్ళిద్దరూ కలిసి ఒక నిర్ణయం తీసుకొని వీళ్ళందరి కోసం ఒక గృహ సముదాయాన్ని వాళ్ళు నిర్మించారనమాట, ఈ కళాకారులందరికీ ద్వారకలో. ఆ విధంగా రుక్మిణి మాత ప్రత్యేక శ్రద్ధ వారి పట్ల కనపరిచేవారు. ఇలా వచ్చిన కుటుంబాల్లో ఒక కుటుంబము మన ఇప్పుడు ఈ కథ చెప్పే మాలిని వాళ్ళ కుటుంబం అన్నమాట. మాలిని ఒక చిన్న పాప, ఒక 8 సంవత్సరాల పాప ఈ కథ ప్రారంభం చేస్తున్నప్పుడు. ఈ మాలినికి తన తల్లి దర్శిని, ఆమె కూడా నృత్య కళాకారిణి అన్నమాట. దర్శిని వాళ్ళ నాన్న, తర్వాత మాలినికి ఒక అన్న ఉంటాడు, అతని పేరు అభిషేక్. వీళ్ళందరూ కలిసి వాళ్ళకి నిర్మించబడిన ఆ గృహాలలో ఉంటూ ఉంటారనమాట. వాళ్ళంతా ఒకే కుటుంబంగా, అందరు కళాకారులు చాలా సఖ్యతగా ఒకే కుటుంబంగా ఉంటారు. అందులో దర్శిని చాలా బాగా డాన్స్ వేయగలదు. ఆమె అభినయ
అభినయం చాలా గొప్పగా ఉంటుంది. తను ఎలాగా అభినయిస్తుందంటే భావ వ్యక్తీకరణ కానీ, తన యొక్క అభినయం కానీ, తన యొక్క సౌందర్యం కానీ అది బాహ్య సౌందర్యంగా కాక అంతరం నుంచి వస్తున్నటువంటి ఒక మంచి తేజస్సులాగా తన యొక్క అభినయాన్ని ప్రదర్శిస్తూ ఉంటుంది. అందుకని తనకి చాలా ప్రాముఖ్యత ఉంటుందన్నమాట తన యొక్క నృత్య ప్రదర్శనకి. అందుకని తనకి చాలా మంది అభిమానులు దర్శిని సంపాదించుకుంటుంది. చాలా పెద్ద పెద్ద క్షత్రియ కుటుంబాల్లో ఆమె ప్రదర్శన కోసం వాళ్ళందరూ అడుగుతూ ఉంటారు. అలా తను చాలా పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంటుంది. అలాంటి కుటుంబంలో మన మాలిని, దర్శిని, అభిషేక్ మధ్య జరిగే సంభాషణ అంతా ఇప్పుడు మొదటి అధ్యాయంలో మనకు కనపడుతుంది. అయితే దర్శిని తర్వాత వీళ్ళ కుటుంబం కాకుండా ఇలా కొన్ని కుటుంబాలు వీళ్ళందరికీ కూడా ఒక పెద్ద ఉంటాడు. అతని పేరు మహేందర్. అతను మాత్రం కొంచెం స్త్రీలోలత్వం కలిగిన వాడు. చాలా తామసిక స్వభావం కలిగిన వాడనమాట. ఆడవాళ్ళ పట్ల కొంచెం ఆయన ప్రవర్తన అంత సరైన రీతిలో ఉండదు. అలాంటి వాడు మహేందర్. వీళ్ళందరూ ఒక దగ్గరే ఉంటారనమాట. ఇలా ఒక దర్శిని ఎప్పుడు తన పిల్లల్ని నిద్రపుచ్చేటప్పుడు రకరకాల కథలు రుక్మిణీ మాత గురించి కథలుగా చెప్తూ ఉండేది. జరిగిన సంఘటనల్ని పిల్లలకి వివరిస్తూ ఉండేది. మాత యొక్క దివ్యత్వాన్ని, మాత యొక్క కారుణ్యాన్ని, మాత యొక్క దయని, అలాంటివన్నీ మాత యొక్క చిలిపితనాన్ని వీటన్నిటిని కథలుగా తన పిల్లలకి చెప్తూ ఉండేది. ఈ పిల్లలు కూడా అమ్మ చెప్పే కథలంటే వారికి చాలా ఇష్టం. మనం కూడా చెప్తాం కదా మన పిల్లలకి రాత్రిపూట ఇలాగా కథలన్నీ చెప్తూ పిల్లల్ని నిద్రపుచ్చటం ఆవిడకి అలవాటు అనమాట. తన పిల్లల్ని తాను చాలా ప్రేమగా తనకు దొరికిన కొద్ది టైంలోనే తను చాలా ప్రేమగా దగ్గరకు తీసుకొని వాళ్ళ అవసరాలన్నీ గమనిస్తూ వాళ్ళతో ఒక మంచి బంధం తనకి ఉందన్నమాట. అంటే ఎలాంటి బంధం అంటే అది నార్మల్గా మనకి అమ్మ బిడ్డ లాగా కాకుండా ఇంకా ఆత్మ సంబంధం కలిగి ఉంది ఆ తల్లి ఆ పిల్లల పట్ల. అంతటి బంధం వారి మధ్య ఉండేది. అయితే దర్శిని ఎలాంటి కథలు చెప్పింది అంటే రుక్మిణీ మాత తన చిన్నతనంలో విదర్భలో అంటే వాళ్ళ రాజ్యంలో ఉన్నప్పుడు ఇద్దరు ఆల్మోస్ట్ సేమ్ ఏజ్ వాళ్ళనమాట. ఎవరు దర్శిని అను రుక్మిణీ మాత కూడా ఇద్దరు ఒకే వయసు కలిగిన వాళ్ళు. అప్పుడు జరిగిన సంగతులన్నీ తన పిల్లలకి తను చెప్తోంది. ఏమని చెప్తోందంటే ఒకసారి రుక్మిణీ మాత చాలా చిలిపి పిల్ల తను. ఒకసారి ఏం జరిగిందంటే ఆ రాజ మందిరం ఉంటుంది కదా, రాజభవనము, దాని చుట్టూ ఉన్న గోడ దగ్గర ఒక గేట్ల దగ్గర కాపలాదారులు ఉంటారు. వాళ్ళ కళ్ళు కప్పి ఎప్పుడు బయటకి తప్పించుకోవడం అన్నది రుక్మిణీ మాతకి మహా సరదా అయిన ఇష్టమైన పని అన్నమాట. అలా తప్పించుకొని బయట ఏముంది, ప్రజలందరూ ఎలా ఉన్నారు, వాళ్ళ అవసరాలు ఏంటి, తర్వాత బయట నృత్య ప్రదర్శనలు ఎలా జరుగుతున్నాయి, కళలు ఎలా జరుగుతున్నాయి, ఇవన్నీ కూడా ఆవిడ గమనించడం తనకి ఇష్టం అన్నమాట. అలా తను ఒకసారి బయటకు వస్తారు. బయటకు వచ్చినప్పుడు రాజభటులు కూడా ఆమెను వెతుక్కుంటూ వస్తారు ఆమె వెనకాలనే. అది తను బయట ఉన్నటువంటి ఈ అమ్మాయి దర్శిని గమనిస్తుంది. గమనించి ఓ రుక్మిణీ మాత మీరు ఇలా వచ్చారా, చూడు మీ వెనకాల వాళ్ళు భటులు వస్తున్నారు అంటూ తనని నెమ్మదిగా పక్కకి తప్పిస్తుంది వాళ్ళ దృష్టి నుంచి. ఆ విధంగా రుక్మిణీ మాత వాళ్ళ నుంచి తప్పించుకుంటుంది. ఇలా ఒకసారి జరుగుతుంది. ఆ తర్వాత ఇంకొకసారి కూడా అలాగనే ఒక చోట నృత్య ప్రదర్శన జరుగుతున్నప్పుడు రుక్మిణీ మాత అక్కడికి వస్తారనమాట. అయితే అలా వచ్చినప్పుడు తిను వెళ్ళి రుక్మిణీ మాతని అయ్యో భటులు వచ్చారు చూడండి అని చెప్పి అనే లోపులోనే రుక్మిణీ మాత తనకు తానుగా మాయమైపోవడం జరుగుతుంది. అంటే కొంచెం దూరం వెళ్ళిన తర్వాత నువ్వేం టెన్షన్ పడకు నేను వెళ్ళిపోతానులే అని చెప్పి అక్కడి నుంచి మాయమైపోతుంది. ఇలాంటి కథలు చెప్పినప్పుడు మన మాలిని చాలా సందేహపడుతుంది. అలా ఎలా మాయమైపోతుంది, అసలు మనిషి మాయమైపోగలరా, అసలు అమ్మ నువ్వు కొంచెం ఎక్కువ చెప్తున్నావట్టుంది అని తను అనుకుంటుందన్నమాట. అమ్మ రుక్మిణీ మాత అంటే తనకి చాలా ఇష్టం కదా, అందుకనే కొంచెం ఎక్కువ చేసి చెప్తుందేమో అని అనుకుంటుంది తను. ఇలా కథలు కానీ అమ్మ చెప్తుందంటే ఏదో నిజం ఉండే ఉంటుంది. ఆమెకి ఆ ధైర్యం నచ్చుతుంది అనమాట. అలా తప్పించుకొని స్వేచ్ఛగా బయట తిరగడం అన్నది తనకి నచ్చుతుంది. రుక్మిణీ మాత కూడా చాలా స్వేచ్ఛని కోరుకున్నారు. స్వేచ్ఛ చాలా అవసరం అని కూడా తను చెప్పారనమాట. అదంతా మనం ముందు కథల్లో చూస్తాము. ఇలా మాలినికి కూడా రుక్మిణీ మాత చేసిన ఆ చిలిపి పనులు, ఆ స్వేచ్ఛగా బయటికి రావడం అన్నది తనకి నచ్చుతుంది కాబట్టి ఆ కథలన్నీ వింటుంది. కానీ ఇలాంటి కొంచెం
ఇలాంటి మాయమైపోవడము, ఇలాంటి విషయాలు విన్నప్పుడు మాత్రం తనలో చాలా సందేహాలు వస్తూ ఉంటాయి. కానీ అభిషేక్ మాత్రం పూర్తిగా అమ్మ కొడుకు. అమ్మ ఏం చెప్తే అది నమ్మేస్తాడనమాట. తనకి డౌట్స్ ఏం రావు ఆ విషయంలో. తర్వాత ఇంకొకసారి ఏం జరుగుతుందంటే రుక్మిణీమాత మళ్ళీ బయటికి వచ్చారు. అంటే చిన్నప్పుడు ఇదంతా రుక్మిణీమాతకి 10 సంవత్సరాల లోపు ఆ టైంలో అనమాట. బయటకొచ్చి బయట ఎవరో ఇట్లా మనకి ఇవి ఉంటాయి గదా! వజ్రాలు, ఆభరణాలు అమ్మేవాళ్ళు. అక్కడికి వెళ్ళి అన్నీ పరిశీలనగా చూస్తూ ఉంటుంది. ఇదేంటి? ఇదేంటి? ఆమెకు అన్నీ తెలుసు. రత్నాలలో ఎన్ని రకాలుంటాయి, ఎలాగా ఉంటే అవి మేలిమైనవి, అలాంటివన్నీ నాణ్యమైన రత్నాలు ఇవన్నీ తనకు తెలుసు. కాబట్టి అతన్ని క్వెషన్‌లేస్తూ ఉంటుందనమాట. ప్రశ్నలడుగుతుంది. "నువ్వు ఇది కరెక్టేనా? నువ్వు ఇది ఇదా?" అలా అడుగుతూ ఉన్నప్పుడు ఎనక నుంచి రాజభటులొస్తారు. ఆ మాత ఎక్కడికెళ్ళిపోయింది ఎతుక్కోడానికి. ఈలోపు దర్శిని కూడా అటుగా రావడం జరిగి రుక్మిణి మాతని చూసి నెమ్మదిగా రుక్మిణి మాతని తానే ఏదో రక్షిస్తున్నట్టు పక్కకు తీసుకెళ్తుంది. పక్కకు తీసుకెళ్ళి అలా తప్పిస్తుందనమాట రుక్మిణి మాతని వాళ్ళ యొక్క దృష్టి నుంచి. అలా అప్పుడు రుక్మిణీమాత అంటారు, "దర్శిని నువ్వు నన్ను 2 సార్లు ఇలా రక్షించావు కదా! నేను నీ యొక్క సహాయాన్ని ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటా. నీకు అవసరమైనప్పుడు నేను కూడా నిన్ను రక్షిస్తాను" అని చెప్పి ఆమె మాట ఇస్తుంది మన దర్శినికి. అంటే ఇదంతా మాలిని వాళ్ళ అమ్మకనమాట. ఇలా జరుగుతుంది. ఈ ఈ యొక్క కథలు తన పిల్లలకి చెప్తూ ఉంటుంది దర్శిని. తర్వాత మాలిని అనుకుంటుంది, ఆహా! అమ్మ ఎంత చెప్తుంది. నిజంగా ఎంతో మంచిగా మన యొక్క కుటుంబాలని పోషణ చేస్తున్నారు రుక్మిణి మాత. ఎంత ఆమె యొక్క ఇంట్రెస్ట్ మన కుటుంబాల మీద ఎంత ఎక్కువగా ఉంది. మనల్ని ఎంత చక్కగా చూసుకుంటున్నారు అని ప్రేమ ఇద్దరికీ ఉంటుంది. మాలినికి, అభిషేక్‌కి రుక్మిణి మాత పట్ల ఒక ప్రేమ, ఆరాధన ఉంటుంది. కానీ తన తల్లి అంత కాదు. తల్లి అన్నిటిని తాను చూసింది గాబట్టి, తనకి చాలా ఎక్కువ మమకారం. తను చెప్పేటప్పుడు గూడా పూర్తిగా ఆ యొక్క స్థితిలో తదాత్మ భావనలో తానే నారాయణియే రుక్మిణీ మాతగా జన్మ తీసుకుంది అని చెప్తూ తన పిల్లలకి ఈ విషయాలు చెప్తుందనమాట. అయితే దానికి రుజువేంటి అన్నది పిల్లల ప్రశ్న. అంటే నారాయణియే సీతమ్మనే మళ్ళీ రుక్మిణీమాతగా వచ్చింది అనడానికి ఏంటి రుజువు అని అప్పట్లో కూడా వాళ్ళతో పాటున్న వాళ్ళని సహజంగా మానవుల్లాగానే గుర్తించారు. ఎవరో కొద్దిమంది మాత్రమే వాళ్ళలో ఉన్న దివ్యత్వాన్ని అనుభూతి చెందగలిగారు. వాళ్ళు వాళ్ళ ద్వారా ఉద్ధరించబడ్డారనమాట. అందుకే జ్ఞానుల్ని గుర్తించినప్పుడు కొంత మనం నేర్చుకోగలుగుతాం. అయితే ఈ కథలో దర్శిని ఇలా చెప్తూ తదాత్మ భావనలో ఉండిపోతూ ఉంటుంది చాలా సార్లు. వాళ్ళ అమ్మ యొక్క ఆరాధనని చూసి రుక్మిణీమాత పట్ల వీళ్ళు ఆకర్షితులవుతారనమాట పిల్లలు. ఆ విధంగా జరుగుతూ ఉంటుంది. మాలిని ఎప్పుడు వాళ్ళ అమ్మ డాన్స్ వేస్తున్నప్పుడు చూస్తూ ఉంటుంది. ఆహా! ఎంత చక్కని ఆకృతి మా అమ్మది, ఎంత చక్కని అభినయము. ఒక పక్షిలాగా తేలికగా మన కళ్ళకి ఆమె కదలికలు ఒక సవాల్ని విసురుతున్నట్లు ఆమె చేస్తుందంట ఆ నృత్యం. తన చేతులు హంస యొక్క మెడ ఎలా వంపులు తిరుగుతూ ఉంటుందో అలా ఎంతో ఎత్తులో ఆకాశాన్ని తాకుతున్నట్టుగా, ఏదో అందుకోవాలనుకున్నట్టుగా అలా భంగిమలు ఉంటాయట ఆమె యొక్క డాన్స్‌లో. తన ప్రతి కదలికని గమనిస్తూ, తన ప్రతి కదలికలోని అంతరార్థాన్ని గమనించడానికి ట్రై చేస్తూ ఉంటుంది ఈ చిన్న పిల్ల. తనకు అమ్మే ఆదర్శం, అమ్మే లోకం, అమ్మే అన్నీ అన్నమాట. అంత ప్రేమ అమ్మ పట్ల మాలినికి ఉంది. తనెప్పుడు అనుకుంటుంది, అబ్బా! అందము, అభినయము, సృజనాత్మకత ఇవన్నీ కలగలిసిన శిల్పం కదా మా అమ్మ. నేను కూడా పెద్దయిన తర్వాత అమ్మలాగే డాన్స్ చేయాలి. అమ్మలాగే మంచి పేరు తెచ్చుకోవాలి. నేను అమ్మలాగే ఉండాలి అని అనుకుంటుంది. ఇది సహజం. ప్రతి చిన్న పిల్లలు వాళ్ళ పెద్దవాళ్ళని చూసి వాళ్ళు అనుకుంటారుగా ఆదర్శంగా. అలాగే మాలిని కూడా. కానీ మాలిని ఆత్మ లోపలలోంచి అనుకుంటుందనమాట. అలా ఉండాలి ఇంక నేను. అమ్మే నాకంతా. ఆమెలాగానే నేను అమ్మని ఆదర్శంగా తీసుకొని నేను ముందుకెళ్ళాలి అని తన చిన్నతనంలో తననుకుంటుంది. ఆమె యొక్క చెప్పాను గదా! ఆమె యొక్క ప్రదర్శనలకి అందరూ ఆకర్షితులైపోవడంతో ఆమె చాలా బిజీ అయిపోతుంది దర్శిని. కాబట్టి మన మాలిని యొక్క ఏవైనా అవసరాలు కానీ, మాలినిని చూసుకోవడం కానీ అంతా కూడా వాళ్ళ అన్న అభిషేక్ చూసుకుంటూ ఉంటాడు. వీళ్ళిద్దరి బంధం కూడా చాలా బావుంటుందనమాట. చాలా చక్కగా ఉంటారు వాళ్ళిద్దరూ. ఆ అబ్బాయి కూడా చాలా పెద్దరికాన్ని తీసుకొని తన చెల్లిని చూసుకుంటూ ఉంటాడు. వాళ్ళ నాన్నగారు కూడా ఉంటారు. ఆయన కూడా కళాకారుడే. కాకపోతే ఏంటంటే ఆయన
నిస్సహాయంగా అంటే ఆయన ఏం పట్టించుకోడనమాట. ఇంటిని గాని ఇట్లా ఏం పట్టించుకోడు. ఒక సైడ్‌కి ఉంటాడు. ఆయనకి అంత ఎక్కువ నైపుణ్యం కలిగినటువంటి కళాకారుడు కాదు. తర్వాత ఇక్కడ మనం ముందుగా చెప్పుకున్నటువంటి మహేందర్ కూడా కొంత దర్శినిని ఇబ్బంది పెడుతూ ఉంటాడు. అది తెలిసి కూడా వాళ్ళ నాన్న ఏమీ చేయలేక నిస్సహాయంగా, మౌనంగా అంగీకారం తెలుపుతాడనమాట. ఈ విధంగా ఈ కుటుంబం వాళ్ళ కాలం వెళ్ళబుచ్చుతూ ఉంటుంది. ఆ తల్లి గూడా ఈ పిల్లల్ని పోషించాలంటే తనదే బాధ్యత కాబట్టి ఇలాంటి కొంచెం ఇలాంటి ప్రాబ్లమ్స్‌ని అంటే ఇలాంటి ఇబ్బందుల్ని గూడా తను మౌనంగా భరిస్తూ ఉంటుంది. ఇవన్నీ కూడా పిల్లలకు కూడా తెలుసు. మాలినికి, అభిషేక్ కూడా మహేందర్ అమ్మనేదో ఇబ్బంది పెడుతున్నాడు అన్న విషయం తెలిసినా వారు చిన్న పిల్లల కాటాన వాళ్ళు కూడా ఏం చేయలేరనమాట. ఇక నృత్య ప్రదర్శనలు అలా ఇస్తూ మన దర్శిని రాజభవనంలో కూడా ప్రదర్శనలు ఇస్తుంది. రాజభవనంలో నృత్య ప్రదర్శన అంటే వారికి చాలా ఒక బిరుదుతో సమానం అనమాట. వాళ్ళ యొక్క చిరకాల స్వప్నం అని చెప్పొచ్చు చాలామంది కళాకారులకి. అలా రాజభవనంలో ఎన్నో సార్లు దర్శిని ప్రదర్శనలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అదంతా కూడా తన గొప్పతనమే అని చెప్పి మహేందరు చాటుకుంటూ ఉంటాడు. సరే ఇవన్నీ చూస్తూ మాలినికి ద్వేష భావన స్టార్ట్ అవుతుంది మహేందర్ పట్ల. తనకి తెలుసు కదా ఇవన్నీ. అందుకనే తనకి ద్వేషం చిన్నప్పుడే మొదలైపోయింది మహేందర్ పట్ల. అలా జరుగుతున్నప్పుడు ఈ అభిషేక్ మాత్రం ఇవన్నీ చూస్తాడు. తనకి కూడా మహేందర్ అంటే కొంత కోపం ఉన్నమాట వాస్తవం. ఎప్పుడు అభిషేక్‌కి ఒక అభిరుచి ఉండేది. అది కళాకారుల్లాగా కాకుండా క్షత్రియుల్లాగా ఒక విలువిద్యలో అతనికి అభిలాష ఎక్కువనమాట. ఆ బాణాలు అవన్నీ పట్టుకొని తిరుగుతూ ఉంటాడు. అయితే వాళ్ళ నాన్న, వాళ్ళ అమ్మ వీళ్ళందరూ కూడా "అరే! మనము కళాకారుల వంశం. నువ్వు ఏదో ఒకటి నేర్చుకో. ఇవి వద్దు మనకి. ఇవి క్షత్రియులే చెయ్యాలి. ఈ పని క్షత్రియ వంశానికి సంబంధించింది. నువ్వవి పట్టుకొని తిరగొద్దు" అని చెప్పి వాళ్ళ అమ్మ, నాన్న చెప్తారు. మిగతా పిల్లలేమో వీడికి ఒక పాట రావడం లేదు, ఒక డాన్స్ రావడం లేదని చూసి వాళ్ళు గేలి చేస్తూ నవ్వుతూ ఉంటారు. అప్పుడు మాలిని అడుగుతుంది వాళ్ళ అమ్మని, "అమ్మ మరి అన్నకి యుద్ధ విద్య అంటే ఇష్టము, విలువిద్య అంటే ఇష్టము. ఎందుకు అలా తిరుగుతూ ఉంటాడు? మిగతా పిల్లలేమో అలా వాళ్ళు ఏడిపిస్తున్నారు. మా అన్నని అలా ఏడిపిస్తే నాకు బాధగా ఉంది" అని చెప్పి తన తల్లితో అంటుంది. అప్పుడు, అప్పుడు వాళ్ళ అమ్మ అంటుంది, "వాడిలో కూడా చాలా నైపుణ్యాలున్నాయి మాలిని. అది కాలంతో వ్యక్తపరచబడతాయి. ఇప్పుడే అవి అర్థం కావు" అని చెప్పి వాళ్ళ అమ్మ దర్శిని అంటుందనమాట. ఈ అబ్బాయితో కూడా అడుగుతుంది, "ఎందుకన్నా నువ్వెప్పుడు ఇవే పట్టుకొని ఉంటావు? వద్దు" అంటే ఆ అబ్బాయి ఏమంటాడు తెలుసా? "ఇవన్నీ నాకుండడం వలన నాకు ఒక సెక్యూర్డ్ ఫీలింగ్ అంటే నాకు ఒక రక్షణ, నాకొక తృప్తి అలాంటి భావన నాలో కలుగుతుంది. అవి లేకపోతే నేను ఉండలేను" అని చెప్పి అప్పుడు ఆ అబ్బాయి అంటాడనమాట. అయితే వీళ్ళందరూ ఆశ్చర్యపోతుంటారు. ఏంటి ఇలా అంటున్నాడు? అవి లేకపోతే ఉండలేనంటాడేంటి అని. అప్పుడు వాళ్ళ నాన్న చెప్తారు, "నీకు అవి నేర్చుకోవాలనున్నా, వాటితో ఆడుకోవాలనున్నా అందరిలో ఆడుకోకట్లా. నువ్వొక్కడివి ఇంట్లో ఉన్నప్పుడు నువ్వు వాటితో ఆడుకో, బయటికి తీసుకురాకు" అంటారు. అంటే అంత వర్ణ వివక్షత ఆ యొక్క కాలంలో ఉండేదనమాట. అప్పుడు అలా ఉంది పరిస్థితి. ఇది ఇలా జరుగుతూ ఉన్నప్పుడు ఒకసారి ఒకరోజు రాత్రి దర్శిని చెప్తూ ఉంటుంది కథ. మామూలుగా రోజులాగానే వాళ్ళ పిల్లలకి కథ చెప్తోంది. ఆ కథలో ఏమని చెప్తుంది అంటే, ఒక రోజున రుక్మిణీమాత నేను చెప్పాను గదా! ఒకసారి సంగీత కచేరీకి బయట జరుగుతున్నప్పుడు ఒక క్షత్రియ కుటుంబంలో మేము కచేరీ కోసం వెళ్ళాము. నా నృత్యం కూడా అక్కడ ఉండింది. అప్పుడు రుక్మిణీమాత దాన్ని చూడటానికని చెప్పి ఆవిడ మారువేషంలో ఒక పల్లెటూరి పిల్లలాగా ఆమె మారువేషంలో వచ్చారు. నేను ఆమెని గమనించాను. గమనించి రాజభటుల దృష్టి నుంచి ఆమెని తప్పించాలని చెప్పి ఆమె దగ్గరికి వెళ్ళబోయాను. మా అమ్మ నన్నేమో వారిస్తున్నా గూడా నేను వినకుండా, అంటే దర్శిని వాళ్ళ అమ్మ అనమాట. వారిస్తున్నా గూడా వినకుండా నేను వెళ్తూ ఉన్నాను. అక్కడ దగ్గరికొచ్చేటప్పటికి అంటే రుక్మిణీ మాత యొక్క సన్నిధిలోకి వచ్చేటప్పటికి తనకి ఒక అద్భుతమైన గంధర్వ గానం వినపడుతుంది. ఏది ఇక్కడ జరిగే కచేరీ కాకుండా ఎక్కడి నుంచో ఒక మైమరిచిపోయే ఒక అద్భుతమైన గానం వినిపిస్తుందనమాట. అది ఒక్క సెకనే తనకి మాత్రమే వినిపిస్తోంది. క్లియర్‌గా తను వింటుంది. మాత సన్నిధిలో ఒక అడుగు దూరంలో. ఇంతలోకి తను మైమరిచిపోయి ఆ కళ్ళు తెరపిడికి రావన్నమాట. కళ్ళు మూసుకుపోతాయి అక్కడికి వెళ్ళేటప్పటికి ఆ మాత సన్నిధిలోకి. ఒక్కసారి కళ్ళు తెరిచి చూస్తుంది. చూడగానే మాత అక్కడ ఉండదు. తనను తాను మాయమైపోతుంది. ఎక్కడికో ఆమె నెమ్మదిగా పక్క నుంచి తప్పించుకొని వెళ్ళిపోతుంది. కానీ తనకు అర్థం గాదు
అంత అద్భుతమైన గానము ఇక్కడిదైతే కాదు. అది గంధర్వ గానము అని చెప్పి తనకర్థమవుతుంది. అర్థమయ్యి అది మాత సన్నిధిలో ఆమెకి అది అందిందనమాట. ఆ గానం తన చెవిన పడింది. అంటే మాత కోసం ఎంతోమంది గంధర్వులు మనకి తెలియకుండా ఆహ్, అంటే మనం ఇప్పుడు యాస్ట్రల్ బాడీస్ అంటాం గదా! దివ్య శరీరాలతోటి ఆమె చుట్టూ ఆమె కోసం గానం జేస్తున్నారు. ఆమె వచ్చిందని చెప్పి. అది తను వింటుంది. దర్శిని వింటుంది. అందుకని పిల్లలతో దర్శిని అంటుంది, "మాత సామాన్యురాలు కాదు, సాక్షాత్తు నారాయణి స్వరూపము" అని చెప్పి ఆ పిల్లలకి చెప్తుంది. మళ్ళీ మన దర్శినికి డౌటొస్తుంది. ఎలా సాధ్యం? అలా ఎలా వినపడింది అమ్మకి అని చెప్పి అనుకుంటుంది. ఇంకా తన పాపకి చెప్తుంది దర్శిని, "నువ్వు కడుపులో ఉన్నప్పుడు కూడా నేను అలా గానము అలాంటి గానాన్నే నేను పాడుతూ ఉండేదాన్ని. నువ్వు కడుపులో ఉన్నంత సేపు ఆ 9 నెలలు కూడా నేను ఈ పాటలు పాడుతూనే ఉండేదాన్ని" అని చెప్పి బోలెడన్ని పాటలు ప్రాచుర్యంలో ఉన్న అప్పటి పాటల్ని పాడుతూ, ఆ గానాన్ని గుర్తు చేసుకుంటూ, తన కడుపులోని మాలినితోటి సంభాషిస్తూ ఉండేది దర్శిని. ఆ విధంగా. అప్పుడు మాలిని అంటుంది, "హా! అమ్మ నాకు గుర్తుంది. నువ్వు ఈ పాటే గదా నువ్వు పాడావు. ఇదే ట్యూన్ కదా!" అని చెప్పి మాలిని గూడా అంటుంది. ఈ పాటలు మనము వీటికి ఒక విశిష్టత ఉంది. ఇది మనము ఈ చాప్టర్‌లో మనం ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. అంటే తల్లి కడుపులో ఉన్నప్పుడే బిడ్డతోటి ఒక అనుబంధం ఉంటుంది. ఆ అనుబంధము అది తల్లి గనక ఆధ్యాత్మికతలో ఉన్నట్టయితే లేదా ఆ యొక్క చైతన్యంలో ఉన్నట్టయితే అది బిడ్డకి చేరవేయొచ్చు. ఎలా చేరవేయొచ్చు అంటే తన ఆచరణ ద్వారా, తన ఆలోచనల ద్వారా తన కడుపులో ఉన్నటువంటి బిడ్డకి కొన్ని రకాల సంకేతాలని తల్లి పంపించగలదు. ఆ సంకేతాలు ఆ బిడ్డ యొక్క కర్మచక్రము, తర్వాత జన్మ పరంపరలో కూడా వాటి యొక్క ప్రభావం చాలా ఉంటుంది. ఇది ముందు ముందు మనకు అర్థమవుతుంది. కాబట్టి ఈ గానానికి అంటే ఒక సంగీతానికి ఎంతో శక్తి ఉంది. అది లోపల బిడ్డని కూడా స్పందింప చేయగలదనమాట. సరే. మళ్ళీ మనం కథలోకొద్దాం. ఈ విషయాలన్నీ తన మాలినికి చెప్తూ తను దర్శిని అంటుంది. ఎప్పుడైనా అమ్మ గనక నీ దగ్గర లేని పరిస్థితిలో, నువ్వు సంక్లిష్టమైన పరిస్థితిలో, ఒక ఘర్షణ వాతావరణంలో ఒకవేళ నువ్వు అలాంటి వాతావరణాన్ని నువ్వు ఎదుర్కోవాల్సి వస్తే మాలిని, నువ్వు తప్పకుండా రుక్మిణీ మాత సహాయాన్ని నువ్వు అర్థించు. నీకు మాత సహాయం తప్పకుండా అందుతుంది అని చెప్పి ఆ చిన్న పిల్లకి చెప్తుంది తల్లి. అప్పుడు ఆ పాప అనుకుంటుంది, "అమ్మ నువ్వెందుకు అలా చెప్తున్నావు? నువ్వెప్పుడు నాతోనే ఉంటావు కదా! నేను ఇంకా ఎందుకు రుక్మిణీమాత సహాయం అడగాలి?" అని చెప్పి తను అనుకుంటుంది. అమ్మని అడగదు. కానీ తనకి డౌటొస్తుందనమాట. అమ్మ నాతోనే ఉంటుంది. అమ్మ నన్నెప్పుడు చూసుకుంటుంది గదా! అని చెప్పి ఆ పాప అంటుంది. కానీ ఈ విషయాలు అంటున్నప్పుడు దర్శిని చాలా బాధపడుతుంది. సరే ఇది ఆ చిన్న మనసుకి మాలినికి అర్థమవ్వదు. ఇది ఇలా జరిగిన తర్వాత వాళ్ళ అన్నయ్య, తర్వాత మాలిని ఉండిపోతారు ఇంట్లో. వాళ్ళ అమ్మ ప్రదర్శనకి వెళ్ళిపోతుంది నెక్స్ట్ డే. అప్పుడు తన్ని అభిషేక్‌ని అడుగుతుంది మాలిని, "నువ్వు అమ్మ చెప్పేవన్నీ నిజమని నమ్ముతున్నావా అన్నయ్య? అమ్మకి రుక్మిణి మాత అంటే ఎంతో ప్రేమ ఉంది. అందుకే అమ్మ అలా చెప్తుంది కదా! నేనైతే పూర్తిగా నమ్మలేనన్నా" అని చెప్పి వాళ్ళ అన్నతో అంటుంది. అప్పుడు అభిషేక్ అంటారు, అలా అని నేను అనలేను. నేను పూర్తిగా నమ్మానని చెప్పను. అలా అని నీలాగా అయితే నాకు సందేహాలేం లేవు. కానీ నాకు రుక్మిణి మాత అంటే చాలా గౌరవం, చాలా ఇష్టం అని చెప్పి ఆ అబ్బాయి చెప్తాడు. చెప్పిన తర్వాత నీకు రేపొకటి చూపిస్తాను అని చెప్పి అంటాడనమాట వాళ్ళ చెల్లితోటి. పొద్దున్నే అవుతుంది. ఇంకా ఎవరు లేవరు. అప్పుడే గబగబా మాలినిని లేపి, "అభిషేక్ రారా నాతో పాటు" అని చెప్పి మాలినిని తీసుకొని ఆ సముద్ర తీరం దగ్గరికి వెళ్తాడనమాట. వాళ్ళ ఇంటికి దగ్గరలో ఉన్న చెట్లు అవన్నీ ఉంటే అక్కడికి వెళ్తాడు. అక్కడికి వెళ్లి చూడు చూడు అని చెట్ల చాటు నుంచి వాళ్ళందరూ చూస్తారు ఈ పిల్లలు. అప్పటికే బోలెడు మంది పిల్లలొచ్చేసుంటారు. ఆ ఊర్లో ఉన్న పిల్లలందరూ ఒస్తారు. ఏంటి అంటే ఏదో ఒక పండగ జరగబోతోంది. మందిరంలో ఒక పూజ జరుగుతోంది. శ్రీకృష్ణుల వారు, రుక్మిణీ మాత ఒక పడవ ద్వారా, ఒక నావ ద్వారా వాళ్ళొస్తున్నారనమాట. వాళ్ళని చూడటానికి ఈ పిల్లలందరూ ఆ చెట్ల ఎనకాల నుంచి దాక్కొని చూస్తూ ఉంటారు. అప్పుడు రుక్మిణీ మాత, శ్రీకృష్ణుల వారు చక్కగా వాళ్ళు వస్తారు. దిగుతారు నావ. దిగిన తర్వాత రుక్మిణీ మాత కోసం ఆయన ఒక భవంతిని ఏర్పాటు చేశారు. ఒక ద్వీపంలో అన్నమాట. ఆ భవంతి నుంచి వాళ్ళొస్తున్నారు. వచ్చిన తర్వాత ఇలా వాళ్ళు చాలా సేపు ఆడుకుంటారనమాట. ఆ సముద్ర ఆ వాటర్‌లో చాలా సేపు ఆడుకుంటారు. ఈ పిల్లలనుకుంటారు, మనలాగే ఉన్నారు, మనలాగే ఆడుకుంటున్నారు, అంతే కదా! అని చెప్పి వీళ్ళనుకుంటూ మురిసిపోతూ ఉంటారు వాళ్ళ ఆటలు చూస్తూ.
రుక్మిణీ మాత ఎంతో తేజస్సుతో, శ్రీకృష్ణ వారు ఎంతో తేజస్సుతో వీళ్ళని వీళ్ళు మర్చిపోయేలాగా వాళ్ళ ఆటలు ఆడుతూ ఉంటారు. మరి అదే కదా దివ్య లీలలంటే. అలా ఆడుకున్న తర్వాత వాళ్ళు ఆ తడి బట్టలతోటే మందిరానికి వెళ్ళిపోతారు. ఇవి చూసి వీళ్ళు మాట్లాడుకుంటారు. "అన్నయ్య వాళ్ళు తడి బట్టలతోటే వెళ్ళిపోతున్నారు మందిరంలోకని" పాప అంటుంది. అతను అభిషేక్ అంటాడు, "ఏం పర్వాలేదు, శ్రీకృష్ణుల వారు ఎంతో పెద్ద గాలిని ఒక్క సెకండ్‌లో తెప్పిచ్చేసి బట్టలన్నీ ఆర్పించేస్తారులే" అని చెప్పి వాళ్ళు అనుకుంటూ ఉంటారనమాట. వాళ్ళు విన్న కథలను బట్టి. ఇలా జరుగుతూ ఉంటుంది. ఆ తర్వాత రోజు సాయంత్రము ఆహ్ వాళ్ళమ్మ ఇంకొక కథ చెప్తూ ఉంటుంది. అదేంటి అంటే రుక్మిణీ మాత సామాన్యురాలు కాదు, సాధారణమైనటువంటి ఒక రాజకుటుంబంలో ఉన్న యువరాణి కాదు అని చెప్పి వాళ్ళమ్మ చెప్తూ ఉంది. ఎందుకు అని పిల్లలు అడుగుతారు. ఎందుకు నువ్వు అంతలాగా చెప్తున్నావు అని చెప్పి అడిగినప్పుడు ఆహ్ ఆమె యొక్క జన్మ గురించి వాళ్ళ అమ్మ దర్శిని మాలిని పిల్లలకి చెప్తూ ఉందనమాట. మాలినికి, అభిషేక్‌కి. ఎందుకు అంటే రుక్మిణీమాత పుట్టిన ప్రదేశం గురించి, అంటే విదర్భ గురించి తాను చెప్తుంది. తన రాజ్యము, తను పుట్టిన రాజ్యము రుక్మిణీమాత ఇప్పుడు ఈ జన్మలో ఆమె జన్మ తీసుకున్న రాజ్యం గురించి చెప్తూ, అది దశరథ మహారాజు యొక్క తల్లి పుట్టిన ప్రదేశం అనమాట. అలాగే లోపాముద్ర అక్కడ పుట్టింది. మనకి తెలుసు కదా! అంత యోగిని మాత లోపాముద్ర అక్కడ పుట్టారని చెప్పి, తర్వాత దశరథుడి తల్లి పుట్టింది. ఇంకా వార్దాయిని అంటే గోదావరి యొక్క బిడ్డ అని చెప్పొచ్చు. వార్దాయిని నది కూడా అక్కడే పుట్టిందని చెప్పి, ఈ అన్నీ ఇంత ప్రాశస్త్యం కలిగిన ప్లేస్‌లో నారాయణి కాక ఇంకెవరు జన్మ తీసుకుంటారు అని చెప్తూ వాళ్ళమ్మ అలా తదాత్మ భావనలోకి వెళ్ళిపోతుంది. అప్పుడు మాలిని అనుకుంటుంది, అమ్మ చెప్పిన అన్ని కథల్లోకి నాకు తన సాహసం ఇష్టము, తన స్వేచ్ఛ ఇష్టము, తన చిలిపితనం ఇష్టము. ఇవన్నీ మాత్రం నేను నమ్ముతాను. కానీ ఇలా అసాధారణమైనటువంటి, అలౌకికమైనటువంటి సంగతుల్ని నేను నమ్మలేను అనుకుంటుంది ఆ చిన్న పాప. కానీ ఇది జరిగిపోతుంది. నెక్స్ట్ తర్వాత రోజున వాళ్ళమ్మ నృత్య ప్రదర్శనకి వెళ్ళిపోతుంది. ఈ పాప ఉంటుంది ఇంట్లో. తర్వాత తను ఆడుకొని ఇంటికొచ్చేటప్పటికి వాళ్ళమ్మ కనిపించదనమాట. అప్పుడు అడుగుతుంది, "అమ్మేది? అమ్మ ఎక్కడికి వెళ్ళిపోయింది?" అని చెప్పి. అప్పుడు వాళ్ళ అన్న అంతకు ముందు రోజు వాళ్ళ అమ్మకి అభిషేక్‌కి మధ్యలో ఏదో చాలా వాడి వేడి చర్చ జరుగుతూ ఉంటుందనమాట. ఈ పాప వచ్చే టైంకి వాళ్ళు మాటలు ఆపేస్తారు. అభిషేక్ బయటికెళ్ళిపోతాడు. వాళ్ళమ్మేమో కళ్ళ నీళ్లు తుడుచుకుంటూ ఇంట్లోపలికి వెళ్ళిపోతుంది. ఇది చూస్తుంది తను. కానీ తనకు అర్థం గాదు. వాళ్ళమ్మ కూడా ఏమీ చెప్పదు. ఇది జరిగిన తర్వాత రోజు వాళ్ళమ్మ కనపడకుండా మాయమైపోతుంది. అంటే ఎక్కడికో వెళ్ళిపోతుంది. అప్పుడు తను చాలా కంగారు పడుతుంది. అమ్మ ఎక్కడికెళ్ళిందని అన్నని అడుగుతుంది. అన్న బాధగా కిందకి చూస్తాడు కానీ సమాధానం చెప్పలేడు. వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి అడుగుతుంది. "అమ్మ ఎక్కడికెళ్ళిపోయింది? ఇంకా రాలేదేంటి?" అని. "ఇంకా మీ అమ్మ రాదు. మనల్ని వదిలేసి వెళ్ళిపోయింది మీ అమ్మ. వేరే ఒక మోహిత్ అనే ఒక అంకుల్‌తో వెళ్ళిపోయింది" అని చెప్పి వాళ్ళ నాన్న వాళ్ళ పాపకి చెప్తాడు. అంతే ఆ చిన్న మనసు ఎంతో ఆమె యొక్క లోపల హృదయం బద్దలైపోతుంది. అమ్మ ఎందుకు వదిలేసి వెళ్ళిపోయింది? అమ్మ మన 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 కుటుంబాన్ని వదిలేసి ఇంకొకరితో ఎలా వెళ్ళిపోయింది అన్నది తన చిన్న మనసుకి అర్థం కాదు. ఇంకా ఆమె ఒక దేవతలా చూసింది వాళ్ళ అమ్మని. కానీ ఇప్పటి నుంచి వాళ్ళ అమ్మని ద్వేషించటం మొదలుపెడుతుంది. ఎంత ఇష్టమో, ఎంత ప్రేమ అల్లా కంప్లీట్‌గా అదంతా ద్వేష భావనతో నిండిపోతుంది ఆ పసి హృదయం. ఇది మనకి మొదటి చాప్టర్‌లో జరిగిన సంఘటన అన్నమాట. తర్వాత మనము నెక్స్ట్ చాప్టర్‌కి వెళ్ళినప్పుడు ఏం జరుగుతోంది అన్నది చూద్దాము. జై శ్రీకృష్ణ.